నేను యాక్చువల్గా ఒకటి అడగాలి సార్, అసలు మిమ్మల్ని ఏమనుకుంటున్నానంటే, ఇంత మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, క్యాంపస్ చాలా బాగుంది, తర్వాత ఫుడ్ బాగుంది, ఫ్యాకల్టీ బాగుంది, తర్వాత ఇక్కడ రూమ్స్ చూసాము ఇప్పుడు ఇవి కూడా చాలా బాగున్నాయి, ఏసీ నాన్ ఏసీ కూడా ఉన్నాయట ఇందులో, ఇంత పిల్లలు చెప్తున్నారు. సో అన్ని ఇంత బాగున్నప్పుడు ఫీజులు కూడా చాలా భారీగా ఉంటాయా? అంటే మనం ఈ మెట్రోపాలిటన్ సిటీస్ తో పోల్చుకుంటే చాలా రీజనబుల్ గా ఉంటాయి ఫీజెస్. అంటే కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఈ అప్కమింగ్ 4వ తారీఖున ఫిబ్రవరి 4వ తారీఖున ఒక స్కాలర్షిప్ టెస్ట్ పెడుతున్నాం. ఎవరైతే పిల్లలు BAలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఒక మీడియోకర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వడం కంటే ఒక B ఫార్మసీలో లేకపోతే నీట్లో సీట్ రాని పిల్లలు అందరూ ఏం చేస్తారంటే B ఫార్మసీ అని బయోటెక్నాలజీ అని జాయిన్ అయిపోయి కాంప్రమైజ్డ్ కోర్సెస్ లో జాయిన్ అయిపోతుంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ BA కోర్సులో జాయిన్ అయితే విపరీతమైన ఎంపవర్మెంట్ జరుగుతుంది వాళ్ళు. ఈ ప్రిపరేషన్ లో ఏమవుతుందంటే అద్భుతంగా జరుగుతుంది. అందరికీ రీచబుల్ గా కాకపోయినా మనకి ఏమవుతుందంటే, ఒక సందర్భంలో మేము స్టూడెంట్స్ 4గా కేటగరైజ్ చేసుకుంటాం. హై స్కిల్ హై విల్ ఉన్న పిల్లలు. హై స్కిల్ హై విల్ అంటే వాళ్ళకి స్కిల్ ఉంటుంది, విల్ ఉంటుంది. వాళ్ళు ఏ గ్రూప్ లోకి వెళ్ళినా ఎటువంటి ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నా ఈజీగా సెటిల్ అయిపోతారా. రెండో కేటగిరీ పిల్లలు, వాళ్ళ దగ్గర విపరీతమైన స్కిల్ ఉంటుంది బట్ విల్ ఉండదు. అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, మంచి పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్న పిల్లలకి స్కిల్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా, కానీ విల్ ఉండదు, చేయాలనే కసి ఉండదు, తాపత్రయం ఉండదు. ఈ సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ పిల్లలకి స్కిల్స్ ఉండవు కానీ విల్ ఉంటుంది. అంటే రిమోట్ ఏరియాస్ చదువుకున్న పిల్లలు, ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్ లో కావచ్చు, అన్ప్రివిలేజ్డ్ పిల్లలు ఉంటారు, వాళ్ళు స్కిల్స్ ఉండవు కానీ విల్ ఉంటుంది వాళ్ళకి. మూడో కేటగిరీ. 4వ కేటగిరీ పిల్లలకి స్కిల్ ఉండదు, విల్ ఉండదు. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే, మేము 1 and 3 కేటగిరీస్ చాలా ఇంపార్టెంట్ మాకు. హై స్కిల్ హై విల్ ఉన్న పిల్లలు, లో స్కిల్ ఉన్న పర్లేదు, హై విల్ ఉంటే చాలు. మనకి స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఈ 4 ఏళ్ళ టైం అనేది చాలా పెద్ద టైం మనకి. విపరీతంగా స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అవన్నీ మనం ఏం చేస్తామంటే, ఈ స్కాలర్షిప్ టెస్ట్ రోజున మనం సెలెక్ట్ చేసుకుని పిల్లల్ని చెక్ చేసుకుని, బాగా చదువుకున్న పిల్లలకి 100% స్కాలర్షిప్ ఇచ్చి, మనకు కావాల్సింది ఏంటంటే, మంచి పిల్లలు లేకపోతే, ర్యాంక్స్ లేకపోతే, సెలక్షన్స్ లేకపోతే ఈ రోజు ఈ ఆర్గనైజేషన్ మనుగడ లేదు. సో మనకు మంచి పిల్లలు కావాలి కంపల్సరీగా. సో దాని గురించి February 4th we are going to conduct a scholarship test. ఇలా సెలెక్ట్ చేస్తారా పిల్లల్ని? ఆ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూ కూడా అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ అడ్మిషన్ ఇస్తారు. ఇప్పుడు జనరల్ గా అందుకనే మీరు గమనిస్తే, ఈ సివిల్స్ తో పాటు డిగ్రీ అనేది చాలా చోట్ల ఫెయిల్ అయిన ప్రోగ్రామ్. అసలు అవును, కరెక్ట్, చాలా చోట్ల ఫెయిల్ అయిపోయింది. చాలా చోట్ల ఫెయిల్ అయింది. అంటే మనకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది ఒక ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్. కారణం ఏంటంటే, ఎవరు వస్తే వాళ్ళు తీసేసుకుంటారు. మేము ఎట్లా డిసైడ్ అవుతున్నాం అంటే, ఒక 3 years పాటు బ్లీడ్ అయినా పర్వాలేదు. ఒకసారి మన కొన్ని నామ్స్, అంటే మనకు కొటేషన్ చెప్తారు కదా, ఇఫ్ యూ డోంట్ స్టాండ్ ఆన్ సమ్ థింగ్స్ విల్ ఫాల్ ఫర్ ఎవ్రీథింగ్. మనం ఖచ్చితంగా కొన్ని నామ్స్ స్టాండ్ అవ్వాలి, లేకపోతే మనం ఇదవుతాం. సో అట్లా మనం ఏం చేద్దాం, తక్కువ స్ట్రెంగ్త్ ఉన్నా పర్వాలేదు, మనం అనుకున్న ఆస్పిరెంట్స్ తీసుకుందాం, దానికి న్యాయబద్ధంగా చేద్దాం. మనం చేసిన తర్వాత ఒకసారి ఫ్రూట్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి మన ప్రాఫిట్ లేకపోతే ఎవరు చేయగలిగింది లేదు. ఇప్పుడు ఎవరన్నా బాగా పూర్ స్టూడెంట్స్ ఉండి, వాళ్ళకి బాగా స్కిల్స్ విల్లు అన్ని ఉండి, మంచి IQ లెవెల్స్ ఉన్న పిల్లలు ఉంటే, వాళ్ళకి ఏమన్నా మీరు ఫీజులో రిడక్షన్? అలాంటి పిల్లలకి 100% స్కాలర్షిప్ ఇచ్చేస్తాం. టోటల్ ఫ్రీయా? మాకు అసలు అలాంటి పిల్లల గురించి వెతుకుతున్నాం. ఈ స్కాలర్షిప్ టెస్ట్ పెట్టేది, టెస్ట్ పెట్టేది దాని గురించి. అలాంటి పిల్లలు కావాలనేదే కదా మా ఉద్దేశం. సో అయితే ఫీజు మరీ అంత ఎక్కువగానే రీజనబుల్ గానే ఉంటుంది. ఓకే, హాస్టల్ ఫీజు కావచ్చు, తర్వాత ఫుడ్ కి యానం తీసుకుంటారా? అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఈ ఇయర్ చదివించుకున్న తర్వాత, చదువు పూర్తి అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు పోయిన తర్వాత ఎంత ఫీజు కట్టారు మీరు డాఫ్నీలో అంటే ఎవరికి గుర్తుండకపోవచ్చు, కానీ ఎంత ఎక్స్పీరియన్స్ మొత్తం అందరికి గుర్తుంటుంది. అందుకని మనీ హాజ్ నో మెమరీ, ఓన్లీ ఎక్స్పీరియన్స్ హాజ్ మెమరీ. సో మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే నేను పిల్లలు స్టాఫ్ కానీ మా ప్రిన్సిపల్స్ కి, డీన్స్ కి చెప్పేది ఏంటంటే, మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వండి పిల్లలు, అదే మెమరీ ఉంటుంది. ఇంకోటండి, సివిల్స్ కంటే చాలా హై క్వాలిఫై ఉన్న వాళ్ళని, తర్వాత బాగా చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో వర్క్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఫ్యాకల్టీగా పెడుతుంటారు. మరి మన దగ్గర అట్లాంటి వాళ్ళు ఉన్నారా, లేకపోతే నార్మల్ పర్సన్స్ ఉన్నారు? అదేనండి, ఇందాక మనం అనుకున్న దాంట్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోవడానికి ఇది ఒక కారణం అండి. ఏంటంటే, వాళ్ళు కేవలం డిగ్రీ మాత్రం చెప్పగలిగే ఫ్యాకల్టీని తీసుకొచ్చి వాళ్ళ ప్రోగ్రామ్ రన్ చేయడానికి ట్రై చేస్తారు. మన దగ్గర సివిల్స్ ఓరియంటేషన్ చెప్పే ఫ్యాకల్టీ ఎంత ఉన్నారు. యూ నేమ్ ఏ సిటీ, ఇట్ మే బి ఢిల్లీ, ఇట్ మే బి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఇక అన్ని చోట్ల నుంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చున్నామండి. చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. అదే మా ధీమా. 3-4 times సివిల్స్ అటెంప్ట్ ఇచ్చి ఇంటర్వ్యూ లెవెల్ వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళే మన దగ్గర ఫ్యాకల్టీ, వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా తెలుసు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళందరూ కూడా. సో ఈ 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ తోటి ఖచ్చితంగా
సివిల్స్ ని ఫేస్ చేయగలుగుతారు మన దగ్గర ఉన్న పిల్లలు ఖచ్చితంగా చేయగలరు. రాబోయే రోజుల్లో. అంటే అందరికీ సివిల్స్ వచ్చేస్తాయని నేను చెప్పను కానీ అదే ఫేస్ చేయగలుగుతారన్న అందుకే కానీ ఏమవుతుందంటే అష్యూరెన్స్ ఏంటంటే ఈ ప్రిపరేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మన జిమ్ కి 8 ప్యాక్ కావాలని వెళ్ళాం అనుకోండి 2 ప్యాక్ అని వస్తుంది కనీసం 4 ప్యాక్ 6 4 ప్యాక్ ప్యాక్ వస్తాయి. అంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ లాంటివి అదర్వైజ్ చాలా ఎగ్జామ్స్ కి ఇది ఒక ఈజీ ప్లాట్ఫామ్ అయిపోతుంది. అంటే ఆ ప్రిపరేషన్ వీటన్నిటికి ఈజీ కాంపిటేటివ్ ఓరియంటేషన్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ కి సేమ్ ఉంటుందండి. యా కరెక్ట్ సేమ్ ఉంటాయి ఆవిడ అన్నారు, కరెక్ట్ అన్నారు. ఇంకా చెప్పాలంటే ఏ వంట వండడానికన్నా పోపు సామాగ్రి సేమే కదా, ఏదైనా కొద్దిగా అటు ఇటుగా ప్రపోర్షన్స్ మారుతాయి తప్ప ఎప్పుడైతే జీకే కరెంట్ అఫైర్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ స్పెషల్ ఇంగ్లీష్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తామో ఇవే కాంపోనెంట్స్ అన్ని ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కన్నా పనిచేస్తాయి. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీకు. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్. చూసారు కదా, ఇది డాఫ్నీ సివిల్స్, ఎస్పెషల్లీ సివిల్స్ అకాడమీ. ఇది శ్రీ సిరిడి సాయి జూనియర్ కాలేజ్ ఇప్పటికే 4 చోట్ల, నేను ఇందాకే చెప్పాను, ఈ 4 చోట్ల ఉన్నటువంటి ఈ కాలేజెస్ ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా వాళ్ళు కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్ని తయారు చేశారు. అది కూడా క్వాలిటీతో బయటకు వచ్చినటువంటి పిల్లలు. సో అలాగే ఇప్పుడు ఎస్పెషల్లీ అమ్మాయిల కోసం, గర్ల్స్ కోసం వీళ్ళు స్టార్ట్ చేస్తున్నటువంటి డాఫ్నీ ఏదైతే సివిల్స్ అకాడమీ ఉందో అందులో కూడా ట్రైన్ అవ్వండి. ఖచ్చితంగా మీరు మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవుతారు అనడంలో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే ఎలాంటి సందేహం కూడా కలగట్లేదు. సో ఒక పక్క ఫ్యామిలీ అట్మాస్ఫియర్, అంటే ఇల్లు, సొంత ఇంట్లో ఉన్నటువంటి హోమ్లీ అట్మాస్ఫియర్, ఫ్యామిలీ మెంబర్స్ అంతా మన పక్కనే ఉన్నారనేటువంటి ఫీలింగు, మంచి ఫుడ్, మంచి ఎడ్యుకేషను, మంచి ఫ్యాకల్టీ అన్నీ కూడా నంబర్ 1 ఉన్నాయి. ఎవరైనా సివిల్స్లో ర్యాంక్స్ సంపాదించాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు.